एक तुम्हीं से बाबा बोलूं, तुमसे दिल की बात कहूं। सूरजमुखी सा देखूं तुझको और तेरे ही साथ रहूं। एक तुम्हीं से बाबा बोलूं।
ओम शांति। मीठे बच्चे, तुम्हारी सच्ची बात का तीर तब लगेगा जब दिल में सच्चाई सफाई होगी। तुम्हें सच्चे बाबा का संग मिला है, इसलिए सच्चे बनो। బాబా తెలియజేస్తారు, మధురమైన పిల్లలు, మీరు సత్యమైన విషయం యొక్క మీ మాట తీరు ఎప్పుడు తాకుతుంది అంటే మనసులో స్వచ్ఛత ఉన్నప్పుడు, సత్యత ఉన్నప్పుడు. మీరు సత్య తండ్రి యొక్క సాంగత్యం మీకు లభించింది కాబట్టి సత్యంగా కావాలి. ప్రశ్న, तुम सब स्टूडेंट हो, तुम्हें किस बात का ख्याल रखना जरूरी? మీరందరూ కూడా స్టూడెంట్స్ అన్నప్పుడు మరి ఏ విషయం యొక్క ఆలోచన ఉంచుకోవాలి? ఖచ్చితంగా ఏ ఆలోచన ఉంచుకోవాలి? उत्तर, कभी भी कोई गलती हो तो सच बोलना, सच बोलने से ही ఉన్నతి होगी. ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగినది అంటే సత్యంగా మాట్లాడాలి, మరి సత్యాన్ని చెప్పాలా. సత్యాన్ని చెప్పినట్టయితే ఉన్నతి కలుగుతుంది. तुम्हें अपनी सेवा दूसरों से नहीं लेनी, अगर यहाँ सेवा लेंगे तो वहाँ करनी पड़ेगी. వేరే వారి నుండి సేవ తీసుకోకూడదు. ఒకవేళ సేవ తీసుకున్నట్టయితే సతయుగంలో వారికి సేవ చేయాల్సి ఉంటుంది. तुम स्टूडेंट अच्छी तरह से पढ़कर दूसरों को पढ़ाओ तो बाप भी खुश होगा. మీరు స్టూడెంట్స్ చక్కగా చదువుతూ ఉంటే మరి వేరే వారికి కూడా చదివిస్తూ ఉంటే బాబా కూడా సంతోషపడతారు. बाप प्यार का सागर, उनका प्यार ही यह है जो तुम बच्चों को पढ़ाकर ऊंच मर्तबा दिलाते. బాబా ప్రియ సాగరుడు, వారి యొక్క ప్రీతి ఈ విధంగా ఉంటుంది, పిల్లలందరూ కూడా చదివి ఉన్నత పదవిని పొందాలి అని. మరి ఆ ఉన్నత పదవిని ఇస్తారు బాబా, చదివించి ఉన్నత పదవిని ఇస్తారు. గీత్, కిస్నే ఏ సబ్ ఖేల్ రచాయా, ఈ ఆట ఎవరు రచించారు అని గానమైనది. ఓం శాంతి. ఆజ్కల్ సమాచార్ ఆతే హే కి హమ్ గీతా జయంతి మనా రహే. సమాచారము ఈ రోజుల్లో ఇట్లా వస్తుంది, గీతా జయంతి వేడుకని చేస్తూ ఉన్నాము అననేసి. అబ్ గీతాకు జన్మ కిస్నే దియా, यह है టాపిక్. గీతకి జన్మనిచ్చినది ఎవరు? ఇది టాపిక్ అన్నమాట. జయంతి కైతే హేతో జరూరు జన్మ భీ ఉబానా. జయంతి అని చెప్తారు అన్నప్పుడు ఖచ్చితంగా జన్మము ఉన్నదని కదా. ఉన్కో జబ్ కైతే హే శ్రీకృష్ణ భగవాన్ గీతా జయంతి తో జరూరు ఉన్కో జన్మ దేనే వాలా భీ చాహియేనా. ఎప్పుడైతే శ్రీమద్ భగవద్గీత జయంతి అనని చెప్పుకోవటం జరుగుతుందో ఖచ్చితంగా జన్మనిచ్చేది కూడా ఉండాలి కదా. సబ్ కైతే హే శ్రీకృష్ణ భగవాన్ వాచ్, అందరూ చెప్తారేమని శ్రీకృష్ణ భగవాన్ వాచ అని. తో ఫిర్ శ్రీకృష్ణ పహలే ఆతా గీతా పీచే హో జాతి. మొదట శ్రీకృష్ణుడు వస్తారు, తర్వాత గీత వస్తుంది, అంటే గీతా జయంతి, గీత జరుగుతుంది అననేసి. అవి గీతా కా రచయిత జరూరు చాహి. అయితే గీతా రచయిత కానే కావాలా ఖచ్చితంగా. అగర్ శ్రీకృష్ణ కో కైతే తో పహలే శ్రీకృష్ణ పీచే గీత ఆనా చాహియే. శ్రీకృష్ణుడు అని చెప్పినట్టయితే మొదట శ్రీకృష్ణుడు, తర్వాత గీత రావాలి. పరంతు శ్రీకృష్ణ చోటా బచ్చా తా, వహ్ గీత సునా నా సకే. అయితే శ్రీకృష్ణుడు చిన్న బిడ్డ, గీత వినిపించలేరు.
ये सिद्ध करना होगा कि गीता को जन्म देने वाला कौन। यह है गुह्य बात। సిద్ధం చేయాలా గీతకి జన్మనిచ్చిన వారు ఎవరు అని వివరించాలి. మరి దాని యొక్క లోతు విషయము అది వాళ్ళకి తెలియాలన్నమాట, అవగాహన చేయాల. श्रीकृष्ण तो माता के गर्भ से जन्म लेता, वह तो सतयुग का फ्रेंड्स. శ్రీకృష్ణుడు తల్లి గర్భం నుంచి జన్మిస్తాడు. మరి సతయుగం యొక్క రాజకుమారు. उसने स्वयं फ्रेंड्स का पद पाया है गीता द्वारा రాజయోగు सीखकर. మరి శ్రీకృష్ణుడు రాజకుమారి యొక్క పదవిని పొందుకున్నాడు గీత ద్వారా రాజయోగాన్ని నేర్చుకుని. అవి గీతాకు జన్మ దేనే వాళ్ళ కౌను. మరి గీతకి జన్మనిచ్చిన వారు ఎవరు? పరంపిత పరమాత్మ శివు యా శ్రీకృష్ణ. పరంపిత పరమాత్ముడా లేదు పరమాత్మ శివుడా లేదా శ్రీకృష్ణుడా? श्रीकृष्ण को वास्तव में त्रिलोकी नाता त्रिकालदर्शी भी नहीं कह सकते. మరి శ్రీకృష్ణుడికి నిజంగా త్రిలోకి నాత అని కానీ త్రికాలదర్శి అని కానీ చెప్పడానికి సాధ్యం లేదు. త్రిలోకి నాత త్రికాలదర్శి ఏక్ కో హీ కహెంగే. త్రికాల నాత త్రికాలదర్శి ఒక్కరికే చెప్పుకోవటం జరుగుతుంది. त्रिलोकी नाता माना तीनों लोकों का राज्य करते हैं. మరి త్రిలోకి నాత అంటేనే మూడు లోకాల పైన రాజ్యం చేసేవారు అని. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము, ఈ మూడు వతనాలు అని చెప్పటం జరుగుతుంది. త్రిలోకి ఇనుకో జాననే వాలా త్రిలోకి నాత. మరి త్రిలోకి మూడు లోకాలను తెలిసిన వారు త్రిలోకి నాత. త్రికాలదర్శి పరంపిత పరమాత్మ శివుడు అయినారు. ఏ మహిమ ఉనికి నాకి శ్రీకృష్ణుకి. మహిమ పరంపిత పరమాత్మ శివునిది అయినది, శ్రీకృష్ణుడిది కాదనమాట. శ్రీకృష్ణుకి మహిమ హై 16 కళా సంపూర్ణ నిర్వికారి మర్యాద పురుషోత్తం అహింస పరమోధర్మ. అయితే శ్రీకృష్ణుని యొక్క మహిమ అంటూ 16 కళా సంపూర్ణుడు, మరి సర్వగుణ సంపన్నుడు, మర్యాద పురుషోత్తం, అహింస పరమోధర్మ అని ఈ విధంగా వారికి గానం చేస్తారు. ఉనికి బేంట్ కర్తే హే చంద్రమాసే. మరి చంద్రమాతో పోల్చడం జరుగుతుంది. పరమాత్మకి బేంట్ చంద్రమాసే నహీ కరేగ. మరి పరమాత్మని యొక్క మహిమని చంద్రమాతో పోల్చడానికి లేదు. ఉనకా కర్తవ్య హీ అలగ్. వారి కర్తవ్యమే వేరు. వహ్ హై గీతాకో జన్మ దేనే వాలా రచయిత. పరంపిత పరమాత్మ శివుడు గీతకి జన్మనిచ్చినటువంటి రచయిత అయినారు. గీతాకే జ్ఞాన్ వ రాజయోగ సే హీ దేవతాయే క్రియేట్ హోతే హే. మరి గీత యొక్క జ్ఞానము లేదు రాజయోగము నుండినే దేవతలు క్రియేట్ అవుతారు, రచింపబడటం ఉంటుంది. मनुष्य को देवता बनाने के लिए बाबा को आकर नालेज देनी पड़ती. మరి మనుషులను దేవతలుగా తయారు చేయుటకు బాబా వచ్చి జ్ఞానాన్ని ఇవ్వవలసి ఉంటుంది. अब ये समझाने देने वाली बड़े ही होशियार ब्रह्मा कुमार कुमारिया चाहिए. అయితే అర్థం చేయించే దానికి ఇప్పుడు చాలా అలర్ట్గా హుషారుగా ఉండేటువంటి పెద్దవారు బ్రహ్మా కుమార్ కుమారీలు కావాలా. సభీ ఏక్ జైసా సమझा नहीं सकते. అందరూ ఒకే విధముగా అంటూ అర్థం చేయించలేరు. బచ్చియా బీతో సబ్ నంబర్ వార్. బిడ్డలు నంబర్ వారుగా ఉన్నారు అందరూ. టాపిక్ भी ऐसी रखी जाए कि శ్రీమద్ భగవత్ గీతాకు జన్మ కిస్నే దియా. ఈ విధంగా టాపిక్ ఉండాలా.
శ్రీమద్ భగవద్గీతకి జన్మనిచ్చిన వారు ఎవరు అని. దీనికోసం పోల్చి బాగా అన్ని వివరంగా స్పష్టంగా అర్థం చేయించాలా. భగవానుతో ఏకీ హై పరంపిత పరమాత్మ శివ్. భగవంతుడు ఒక్కరే పరంపిత పరమాత్మ శివుడు. उस ज्ञान सागर द्वारा ज्ञान सुनकर श्री कृष्ण ने यह पद पाया था. మరి వాళ్ళు జ్ఞాన సాగర ద్వారా జ్ఞానాన్ని విని శ్రీకృష్ణుని యొక్క పదవిని పొందుకోవటం జరిగింది. సహజ రాజయోగ సే ఏ పద కైసే పాయా. మరి సహజ రాజయోగం నుండి ఈ పదవిని ఎలా పొందారు, ఇది అర్థం చేయించాలి. బ్రహ్మ ద్వారా హి పహలే బాప్ బ్రాహ్మణ్ రచితే. బ్రహ్మ ద్వారా మొదట తండ్రి బ్రాహ్మణులను రచించుతారు. సభీ వేద శాస్త్రం కా సార్ సునాతే. తండ్రి అన్ని వేద శాస్త్రాల యొక్క సారాన్ని వినిపిస్తారు. బ్రహ్మ యొక్క జతలో బ్రహ్మముఖ వంశావళిలు కూడా కావాలి. బ్రహ్మ को ही త్రికాలదర్శిపన్ కే జ్ఞాన్ మిల్తా. బ్రహ్మకి కూడా త్రికాలదర్శిపన్ యొక్క జ్ఞానము లభిస్తుంది. త్రిలోకి అర్థాత్ తీనో లోకం కా భీ జ్ఞాన మిల్తా. మరి త్రిలోకి అంటేనే 3 కాలాల యొక్క జ్ఞానము లభించుతుంది. तीनों काल आदि मध्य अंत को मिलाकर कहा जाता है और तीनों लोक अर्थात मूल सूक्ष्म और స్థూల వతన్ అని. అంటే 3 లోకాల గురించి తెలుపుతారు. స్థూల వతనము, మూల వతనము ఈ విధంగా తెలుపుతారు. అంటే 3 లోకాలు మూల వతనము, సూక్ష్మ వతనము, స్థూల వతనము అనేసి అక్షర్ యాద్ కన్నే హే. అంటే గుర్తు చేసుకోవాలా ఈ విషయాలు. చాలామంది పిల్లలు మర్చిపోతూ ఉంటారు. బులాయా హై దేహ అహంకార రూపీ మాయానే. అయితే మరుపు చేయించిందేది దేహ అహంకార రూపీ మాయా. తో గీతా కా రచయిత పరంపిత పరమాత్మ శివ్ హై నాకి శ్రీకృష్ణ. కాబట్టి గీత యొక్క రచయిత పరంపిత పరమాత్మ శివుడు, శ్రీకృష్ణుడు కాదు. పరంపిత పరమాత్ముడు త్రికాలదర్శి, త్రిలోకి నాథ అయినారు. శ్రీకృష్ణ మే వా లక్ష్మీ నారాయణ మే ఏ నాలెడ్జ్ హై హీ నహి. అయితే శ్రీకృష్ణుడిలో కానీ లక్ష్మీనారాయణలో కానీ నాలెడ్జ్ ఇది లేదన్నమాట. हाँ, जिन्होंने ये नॉलेज बाबा से पाई वह विश्व के मालिक बन गए. వారు ఈ నాలెడ్జ్ తండ్రి నుండి పొంది విశ్వము యొక్క మాలికలుగా అయినటువంటి గుర్తులతో ఉన్నవారు. జబ్ సద్గతి మిల్ గయి ఫిర్ యహా నాలెడ్జ్ బుద్ధి సే గుమ్ హో జాతి. సద్గతి లభిస్తూనే ఈ జ్ఞానమంతా కూడా బుద్ధి నుండి మరుపు రూపంలో ఉంటుంది. అంటే వెళ్ళిపోతుందన్నమాట, బుద్ధిలో ఉండదు. సబ్కా సద్గతి దాత వ ఏక్ హీ హై. అందరి యొక్క సద్గతి దాత ఒక్కరు పరంపిత పరమాత్ముడు. పునర్జన్మ లేనే వాలా నహి. వారు పునర్జన్మం తీసుకోరు. పునర్జన్మ షురు ఉబా సతీయుగాదిసే. పునర్జన్మం ఎప్పటి నుంచి ఆరంభమవుతుంది? సతీయుగ ఆది నుండి. కలియుగ అంతు తక్ 84 జన్మలైతే సతీయుగం ఆది నుండి కలియుగ అంత్యం వరకును 84 జన్మములు తీసుకోవటం ఉంటుంది. ఏ సంజాని దేని పడితే హై. అర్థం చేయించాల్సి ఉంటుంది ఈ విషయాలు. సబ్కో 84 జన్మ నహి లేతే. మరి అందరూ 84 జన్మములు తీసుకుంటారని లేదు. जिसने यह गीता लिखी उसको त्रिकालदर्शी नहीं कहेंगे. ఎవరైతే గీత రాసి ఉన్నారో ఆ రాసిన వారిని త్రికాలదర్శి అని చెప్పారు. పహలే హీ లిఖాకి శ్రీకృష్ణ భగవాన్ వాచ్. అంటే అందులో శ్రీకృష్ణ భగవాన్ వాచ అని మొదట రాసి పెట్టారు. ఏకదమ్ రాంగ్ హై. ఇది తప్పైపోయినది.
రాంగ్ బి హోనా హీ హే జరూరు. అయితే ఆ విధంగా జరగాల్సినటువంటిది ఉండింది. జబ్ సబ్ శాస్త్ర రాంగ్ హో తబ్ హీ బాప్ పాక రైట్ సునాయి. అయితే ఎప్పుడైతే అన్ని శాస్త్రాలు రాంగ్ అయిపోతాయో అప్పుడు తండ్రి వచ్చి మరి కరెక్ట్ విషయం గురించి తెలియచేయటం ఉంటుంది, వినిపిస్తారు. ఖచ్చితంగా బ్రహ్మ ద్వారా వేద శాస్త్రాల యొక్క సత్యమైన సారాన్ని వినిపించుతారు. కాబట్టి ఉన్హే సత్ కహా జాతా, అందుకే తండ్రిని సత్యము అనని చెప్తారు. అబ్ తుమ్హారా హై సత్ కే సాత్ సంగ్ జో తుమ్కో సత్ బతాతే హై. అయితే మీ యొక్క సాంగత్యం ఎవరి జతలో ఎవరైతే సత్యమై ఉన్నారో ఆ సత్యమైనటువంటి వారి జతలో మీ సాంగత్యము. అంటే సత్యంగా తయారు చేస్తారు వారు. ప్రజాపిత బ్రహ్మ మరి వారి యొక్క ముఖ వంశావళి జగదంబ సరస్వతి అయినారు. ప్రజాపిత బ్రహ్మ యొక్క అందరూ పిల్లలు, బ్రహ్మకి అందరూ కూడా పిల్లలు, పరస్పరంలో సహోదర సహోదరీలు అయినారు. కహా భీ మందిరం మే జాకర్ భాషణ కర్నా చాహే. అయితే ఈ విషయాల గురించి మందిరాలకి వెళ్ళి భలే భాషణ చేయాలి అంటారు బాబా. घूमने फिरने भी वहाँ बहुत आते हैं. అంటే మందిరాలకి చాలామంది వస్తారనమాట తిరిగేదానిలో. ఏకకో సంజాయాతో సత్సంగ్ లగ్ జాయేగా. ఒక్కరికి మీరు తెలియచేశారు అంటే అక్కడ అందరూ చేరుతారు, సత్సంగా అయిపోతుంది. శ్మశానమే బి జానా చాహే. బాబా చెప్తారు శ్మశానాలలో కూడా వెళ్ళాలి అంటారు. వహా మనుష్యంకో వైరాగ్య హోతా. అక్కడ మనుషులకి వైరాగ్యం ఉంటుందన్నమాట. పరంతు బాబా కైతే మేరే భక్తంకో సమझाने से वह फट से समझेंगे. బాబా తెలియచేస్తారు. అయితే ఏమని తెలియచేస్తారు? భక్తులకు అర్థం చేయించే దాని నుండి వాళ్ళు వెంటనే గుర్తిస్తారు అని. तो श्री बाबा के मंदिर लक्ष्मी नारायण के मंदिर में जाना पड़े. కాబట్టి శివ్ బాబా యొక్క మందిరము లక్ష్మీనారాయణుల యొక్క మందిరాలకి వెళ్ళాలి. లక్ష్మీనారాయణని బాబా మమ్మ అని అన్నారు. లక్ష్మీనారాయణులను బాబా మమ్మ అని అన్నారు. శివకు బాబా कहते जरूर मम्मा भी होगी, वह है गुप्त. మరి శివుణ్ణి తండ్రి అనని చెప్పుకోవటం ఉంటుంది, ఖచ్చితంగా తల్లి కూడా ఉంటారు. అయితే వారు గుప్తము. శ్రీ బాబా జో రచయిత హై ఉన్కో మాత్ పితా కైసే कहते. ఏ గుప్త బాత్ కోయి భీ జాన్ నా సకే. శివ తండ్రి ఎలా రచయిత అవుతారు? వారు తల్లి తండ్రి అని చెప్తారు కదా, ఎలా చెప్పేకవుతుంది? ఇవన్నీ కూడా గుప్తమైన విషయాలు, ఇది ఎవరికి కూడా తెలియదు అంటారు బాబా. లక్ష్మీనారాయణకో ఏకి హీ అపనా బచ్చా హోగా. లక్ష్మీనారాయణులకి ఒక్కరే కొడుకు ఉంటారనమాట. బాకీ ఇన్కా నామ్ హై ప్రజాపిత బ్రహ్మ. అయితే ఇక్కడ వీరి పేరైనది ప్రజాపిత బ్రహ్మ అననేసి. విష్ణు और శంకర్ కో ఊంచ్ నహీ రఖతే. విష్ణుని కానీ శంకరుణ్ణి కానీ ఉన్నతంగా చూపరు. ఊంచు త్రిమూర్తి బ్రహ్మకో రఖతే. అయితే బ్రహ్మని ఉన్నతమైనటువంటి త్రిమూర్తిగా చూపిస్తారు. జైసే రచతా శివ్ పరమాత్మా కో कहते ऐसे ही ब्रह्मा को भी रचता कहा जाता है. మరి శివ్ పరమాత్ముణ్ణి ఎలా రచయిత అని చెప్తారో అలా బ్రహ్మని కూడా రచయిత అని చెప్తారు. వతో అవినాశి హై. అయితే శివ పరమాత్మ అవినాశి. మరి ఈ వీరు కూడా వీరి ద్వారా జరుగుతుంది. రచయిత అక్షర్ కహెంగే తో పూచెంగే కైసే రచా. రచయిత అనే మాట చెప్తూనే అడుగుతారు ఎలా రచించారు అనని. వతో రచతా హైహి
వాళ్ళు అయ్యే ఉన్నారు రచయిత. బాకీ రచన హోతీ హే బ్రహ్మ ద్వారా. అయితే రచన ఎలా జరుగుతుంది అంటే బ్రహ్మ ద్వారా రచయిత జరుగుతుంది. రచన రచించటము జరుగుతుంది. అప్పుడు బ్రహ్మ ద్వారా పరమాత్మ అందరికీ ఆత్మలకు ఈ సృష్టి యొక్క ఆది మధ్యాంతాల యొక్క జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. వేదశాస్త్రము ఆది సబ్ హై భక్తి మార్గకి సామాగ్రి. వేదశాస్త్రాలు ఉపనిషత్తులు అన్నీ కూడా భక్తి మార్గము యొక్క వస్తువు. భక్తి మార్గం ఆधा కల్పు చల్తా హై, ఏ జ్ఞాన కండ్. భక్తి మార్గము అర్ధకల్పము జరుగుతుంది. ఇప్పుడు ఇది అయినది జ్ఞానఖండం. जब भक्ति मार्ग पूरा होता तब सब पतित तमो प्रधान बन जाते, तब मैं बाप आता हूँ. తండ్రి చెప్తారు, ఎప్పుడైతే భక్తి మార్గము పూర్తి అయిపోతుందో అప్పుడు అందరూ పతితం అయిపోతారు, తమో ప్రధానంగా అవుతారు. మరి నేను అప్పుడు వస్తాను అని తండ్రి తెలియచేస్తారు. పహలే సతో ప్రధాన్ సే సతో రజో తమో మే ఆతే. మొదట సతో ప్రధానంగా ఉన్నవారు మరి తర్వాత సతోలో వస్తారు, ఆ తర్వాత రజో, ఆ తర్వాత తమోలో వస్తారు. ऊपर से जो पवित्र आत्माएं आती हैं उन्होंने कोई ऐसा कर्म नहीं किया है जो उनको दुख भोगना पड़े. మరి పైనుంచి వచ్చిన పవిత్రమైన ఆత్మ ఇట్లా కర్మం అనేది చేసి ఉండదు, కర్మ భోగాన్ని భోగించి దుఃఖి అవ్వడానికి. క్రైస్తు के लिए कहते उनको క్రైస్తు पर चढ़ाया परंतु ये तो हो ना सके. మరి క్రైస్తు గురించి చెప్తారు, వాళ్ళకి శిల వేశారు అననేసి. అయితే అలా జరిగేకి లేదు. కొత్త ఆత్మ ఏదైతే ధర్మస్థాపన చేసేకి వస్తుందో ఉनको దుఃఖ మిల్ నహీ సక్తా. ధర్మస్థాపన చేసేకి వచ్చిన ఆత్మకి దుఃఖము లభించచాలదు. ఎందుకంటే बहुत कर्मातीत अवस्था वाला మెసెంజర్ ధర్మ స్థాపన కన్నే ఆయా. వాళ్ళు ఎవరు అంటే కర్మాతీత స్థితి కలిగిన వారు. మరి సందేశవాహకులు ధర్మ స్థాపన చేసేకి వచ్చిన వారు. లడాయి మే భీ జబ్ కోయి మెసెంజర్ भेजते हैं तो वो सफ़ेद झंडे ले आते हैं. మరి బాబా తెలియచేస్తున్నారు, ఏదైనా కొట్లాట జరిగే సమయంలో కానీ అది ఉండేటప్పుడు సందేశవాహకులు కూడా అంటే ఆ విషయాలు తెలియచేసేకి కూడా తెల్ల జెండాని తీసుకుని వస్తారు. మరి అది చూసి గుర్తించుతారన్నమాట జనాలు, ఏదో సందేశాన్ని తీసుకుని వచ్చారు అని. ఉన్కో కోయి తక్లీఫ్ నహీ దేతే. మరి అట్లా వాళ్ళకి కష్టం అంటూ ఇవ్వరు. తో మెసెంజర్ జో ఆతే హే ఉన్కో కోయి క్రాస్ పర్ చడా నా సకే. మరి సందేశవాహకుగా ఉండే వారిని శిల వేయటము అనేది జరగదు. దుఃఖ ఆత్మ హే భోగితి హే. మరి భోగించేది దుఃఖ ఆత్మ భోగిస్తుంది, ఆత్మ నిర్లేపి కాదు. ఈ విషయాలు కూడా రాయాలి అంటారు తండ్రి. ఆత్మకు నిర్లేపు కెహనా రాంగ్ హే. ఆత్మని నిర్లేపి దానికి ఏమి అంటదు అనేది తప్పు. కిస్నే కహా, ఎవరు చెప్పారు ఇది? శివ్ భగవాన్ వాచ. ఇది ఎవరిది అంటే శివ్ భగవాన్ వాచ అయినది. ఏ పాయింట్ तुमको नोट करनी चाहिए, लिखने के लिए बड़ी ही विशाल बुद्धि चाहिए. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలా, రాసి అందరికీ కూడా తెలియచేసేకి చాలా విశాల బుద్ధి కావాలి అంటారు తండ్రి. समझो प्रदर्शनी में क्रिश्चियन लोग आते हैं तो उनको भी बता सकते हैं कि क्राइस्ट की सोल को
క్రాస్ పై నహీ చడాయా గయా. మరి అర్థం చేయించే దానిలో ఇలా ఉండాలి, ఇట్లా గుర్తించాలా. ప్రదర్శనలో క్రిస్టియన్స్ వచ్చినప్పుడు వారికి ఈ విషయాలు అర్థం చేయించాలా. క్రైస్తవు యొక్క ఆత్మని శిల వేశారు అని చెప్తారు కదా, ఇది యథార్థమా అని, ఈ శిల వేసేకి లేదు కదా అని వారికి అర్థం చేయించాలా. బాకీ జిస్మే ఉస్నే ప్రవేశ కియా ఉస్ ఆత్మకు దుఃఖ హువా. అయితే ఆ దుఃఖం అనేది వచ్చిన ఆత్మకే కాదు, కొత్త ఆత్మకే కాదు, ఎవరి తనువులో ప్రవేశించిందో ఆ తనువులో ఉండే ఆత్మ దుఃఖాన్ని తీసుకుంటుంది. తో ఐసీ బాతే సున్కర్ వండర్ ఖాయింగే. ఇట్లా విషయాలు విన్నప్పుడు ఆశ్చర్యపోగలరు వాళ్ళు, అంటే వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. ఉస్ పవిత్ర ఆత్మనే ఆక ధర్మస్థాపన కియా. మరి పవిత్ర ఆత్మ వచ్చి ధర్మస్థాపన చేసినింది. గాడ్ ఫాదర్కి డైరెక్షన్ అనుసార్. అయితే ఎలా ధర్మస్థాపన చేసింది అంటే గాడ్ ఫాదర్ యొక్క డైరెక్షన్ అనుసారంగా. ఇది ड्रामा को भी कई लोग समझते परंतु उसके आदि मध्य अंत को नहीं जानते. డ్రామా అనే మాటని కొందరు తెలుసుకుంటారు, గుర్తిస్తారు, అయితే కూడా ఆది ఏమి, మధ్యమేమి, అంతమేమి అనేది వారికి తెలియదు. ऐसे ऐसी बातें सुन वह लोग कुछ समझने की कोशिश करते. ఇట్లా విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు తెలుసుకునేకి ప్రయత్నం చేస్తారు. కృష్ణ కో భీ కోయి గాలి దే నా సకే. కృష్ణుని కూడా నిందించడానికి లేదు. ఖచ్చితంగా నిందన ఇప్పుడు లభిస్తూ ఉన్నది. కిస్కో, ఎవరికి లభిస్తుంది? శివ బాబాకు నహి, ఇస్ సాకారుకో, ఈ బ్రహ్మ ఆత్మకి లభిస్తుంది నిందనలు. టీచర్తో బాబా హై ప్యూర్ సోల్. టీచర్ ఎవరు అంటే బాబా, తండ్రి, ప్యూర్ సోల్ అయినది. ఏ హై ఇంప్యూర్. మరి బ్రహ్మ ఆత్మ ఇంప్యూర్ అన్నమాట. జో ప్యూర్ బన్ రహా, అయితే ఇప్పుడు పవిత్రంగా అవుతూ ఉన్నది. జో సమజ్ గయే హే వో బిత్ బిత్ నహీ కరెంగే. ఎవరు గుర్తిస్తారో ఈ విషయాలు తెలిపే దానిలో ధైర్యంగా చెప్పగలుగుతారు. బితుబితుమన్నారు అంటే భయంగా చెప్పారు, అనుమానంగా ఆలోచిస్తూ చెప్పారు, బాగా కరెక్ట్గా స్పష్టంగా చెప్పేస్తారు. నహీతో సంజంగేకి ఏతో సిఖాయా హువా హై. ఒకవేళ అలా చేసినట్టయితే బిక్కుబిక్కుమంటూ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు నేర్చుకుంటున్నారు ఇప్పుడు అననేసి. ఫిర్ వహ్ బాత్ కోయికో జంచితీ నహి. మరి అది సూచించదనమాట. అట్లా బితుబితుమంటూ చెబితే వాళ్ళ మనసుకి సూచించదు. తీర్ నహీ లగ్తా. సచ్చాయి సఫాయి బహుత్ చాహియే. సత్యత కావాలా, స్వచ్ఛత కావాలా, చాలా చాలా. जो खुद विकारी होगा वह औरों को कहे काम महाशत्रु है तो तीर लग नहीं सकता. ఎవరైతే వికారీగా ఉంటారో వారు వేరే వారికి కామం మహాశత్రువు అని చెబితే తాకుతుందా? తాకదన్నమాట. जैसे पंडित का मिसाल राम राम कहने से नदी व सागर पार कर जाएंगे. అంటే పండితుడు యొక్క ఉదాహరణ ఉన్నది. రామ రామ అంటూ ఉంటే నదిని, సాగరాన్ని దాటగలుగుతారు అని. ఏ అభికి బాత్. అయితే తాను మాత్రము స్వయము ఆ కార్యం చేయరన్నమాట. అది బాబా చెప్తూ ఉన్నారు ఇప్పటి విషయము. శ్రీ బాబాకైతే ముझे याद करने से तुम इस विकार విషయ్ సాగర్ సే పార్ హో జాయింగే. శివ తండ్రి చెప్తారు,
నన్ను తలంపు చేస్తూ ఉంటే మీరు ఈ విషయ సాగరమైనటువంటి దీని నుండి క్రాస్ చేయగలుగుతారు. కౌన్సా సాగర్, ఏ సాగరానికి? ఏ పండిత్ నహీ జాంతే, ఇది పండిత్కి తెలియదు. వేశ్యాలయం నుండి శివాలయంలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది, ఇది వాళ్ళకి తెలియదు. బడి అచ్చీ రీతిసే శ్రీమత్ పర్ చల్నా, చాలా మంచిగా శ్రీమతం పైన సాగిపోవాలి మనము. कहते हैं ना कि बाबा चाहे प्यार करो चाहे टुकरावो तुमको छोड़ेंगे नहीं. చెప్తారు కదా, బాబా నువ్వు ప్రియంగా చూడు, నువ్వు చాలా ప్రీతిగా చూడు, చూడకపో ఏమన్నా చేయి, అయితే నిన్ను మాత్రం నేను వదలను అని. यहाँ तो सिर्फ समझाने दी जाती तो भी कई मुर्दे बन जाते. ఇక్కడ తెలియచేసినను కూడా కొందరు ఎలా అయిపోతారు? చనిపోయిన వారిలాగా తయారైపోతారు. బచ్చంకో తో లిఖనా పన్నా పడతా హై, పిల్లలు రాయాలి చదవాలన్నమాట. బాపు ప్యార కా సాగర్ హై అర్థాత్ పడాక ఊంచ్ మర్తబా దిలాతే, తండ్రి ప్రియ సాగరుడు అంటే చదివించి ఉన్నత పదవిని ఇప్పిస్తారు. అంత ప్రీతి తండ్రిలో ఉన్నది. ఇది ప్రీతికి గుర్తు అన్నమాట. బాపు జబు పడాతా హై తో పడక ఔరంకో భీ పడానా, తండ్రి చదివిస్తారు అన్నప్పుడు మరి చదువుకొని వేరే వారికి కూడా చదివించాలా. బాపుకో ఖుష్ కన్నా, తండ్రిని ఖుషీగా చేయాలా. బాబా యొక్క సేవలో తత్పరులయ్యి ఉండాలి. బాపుకి యహీ సర్వీస్ హే కి అప్నే తన్ మన్ ధన్ సే భారత్ కి సచ్చి సేవ కరో. బాబా యొక్క సర్వీస్ ఇదే అయినది, తన తనువు నుంచి, మనసు నుంచి, ధనం నుండి భారతము యొక్క సత్య సేవని చేయాలి అని. తుమ్హే తో బులంద్ ఆవాజ్ సే సంచానా చాహియే, అంటే ఎందరూ పిలుస్తున్నారు, ఎంతమంది పిలుపులు ఉంటూ ఉన్నాయి, విపరీతంగా జరుగుతూ ఉన్నాయి, అట్లా వాళ్ళందరికీ కూడా తెలియచేయాలి అంటారు బాబా. సభీ నంబర్ వారు హై, రాజధాని మే భీ నంబర్ వారు హోంగే, అంటే అందరూ నంబర్ వారుగా ఉన్నారు, రాజధానిలో కూడా నంబర్ వారుగా ఉంటారు. टीचर समझ जाते कि यह दैवी राजधानी में क्या नंबर लेंगे. మరి టీచర్ గుర్తిస్తారన్నమాట, దైవీ రాజధానిలో ఎటువంటి నెంబరు వీళ్ళు తీసుకుంటారు. సర్వీస్ సే సమझ सकते कौन कौन मुख्य बनेंगे, మరి సేవ చేసే దాని నుండి గుర్తించుతారన్నమాట ఎవరెవరు ముఖ్యులుగా అవుతారు అనని. అంటే సేవ చేసేకి ముఖ్యులుగా అవుతారు. खुद भी समझते हैं कि हम मम्मा बाबा जितनी सर्विस नहीं करते. మరి పిల్లలు కూడా గుర్తిస్తారు, ఈ విధముగా మమ్మా బాబా లాగా సేవ చేయట్లేదు అని. తో దాస్ దాసియా బననా పడేగా, చెయ్యలేదు అంటే దాసులుగా అయిపోవటం ఉంటుంది. ఆగే చల్కే తుమ్ సబ్కో సారా హీ మాలూమ్ పడేగా, ముందుకి పిల్లలకి తెలుస్తూ ఉంటుంది పూర్తిగా. హమ్ శ్రీమత్ పర్ నా చలే సబ్ క్లియర్ హో జాయేగా, అంటే శ్రీమతం మీద నేను సాగలేదు అన్నీ కూడా స్పష్టమవుతూ ఉంటాయి. తుమ్ బచ్చే ఇస్ समय स्टूडेंट हो, इस समय तुम अपनी दासियाँ बनाएंगे तो खुद भी दासी बनना पड़ेगा. బాబా చెప్తారు, పిల్లలు ఈ సమయంలో స్టూడెంట్ అన్నప్పుడు ఈ సమయము మీరు మీ యొక్క దాసీలను తయారు చేసుకోవాలి, అంటే స్వయము దాసి అయిపోవాలి. యహా మహారాణి బననా దేహ అభిమాన్ హై, మరి మహారాణిగా కావాలి అంటే దేహాభిమానం అనేది ఉంది. దేహాభిమానము ఉంటే మహారాణి ఎలా అవుతారు?
సచ్ कहना चाहिए कि బాబా ఏ భూల్ హోయి. సత్యం చెప్పాలా బాబాకి, బాబా ఈ పొరపాటు నా నుండి జరిగినది. అభి సంపూర్ణతో సభీ బనే నహి. బాబా చెప్తూ ఉన్నారు, ఇప్పుడు సంపూర్ణలు ఎవరూ కాలేదు. ఇమ్తిహాన్ మే జబ్ నా పాస్ హోతే హై తో శర్మ ఆతే భీ హై. బాబా తెలియచేశారు, పరీక్షలో ఎప్పుడు పాస్ కారో అప్పుడు సిగ్గు అనిపిస్తుంది. బాబా కా రాత్రి మే ఖ్యాల్ చలా కి मनुष्य 21 जन्म कहते, गायन भी करते, अभी यह ईश्वरी जन्म एक अलग है. బాబా రాత్రిలో ఆలోచిస్తూ ఉంటారు. బాబాకి నడుస్తూ ఉంటుంది ఆలోచన. మనుషులు 21 జన్మము అని చెప్తారు, గాయనం కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈశ్వరీయ జన్మము ఒక్కటే అయినది. 8 జన్మ సత్యయుగమే. 8 జన్మములు సత్యయుగంలో, త్రేతాలో 12 జన్మములు, మరి ద్వాపరంలో 21 జన్మము, 42 జన్మములు కలియుగంలో. ఏ తుమ్హారా ఈశ్వరీ జన్మ సబ్సే ఊంచ్ జన్మ. అయితే మీ ఈశ్వరీయ జన్మము ఇది అన్నింటికంటేనూ ఉన్నతమైనది. జో అడాప్టెడ్ హై అంటే ఇప్పుడు ఈ ఈశ్వరీయ జన్మం దత్తత రీతిలో ఉన్నింది. తుమ్ బ్రాహ్మణం కా హీ ఏ సౌభాగ్యశాలి జన్మ హై. మీ బ్రాహ్మణుల యొక్క జన్మము ఎలాంటిది అంటే సౌభాగ్యశాలి స్థితిది. అచ్చా, మీటే మీటే सिखलिदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग डबल नमस्ते. धारणा के लिए मुख्य सार, प्यार के सागर बाबा के प्यार का रिटर्न करना, अच्छी तरफ पढ़कर फिर पढ़ाना, శ్రీమత్ పర్ చల్నా. ప్రియ తండ్రి యొక్క ప్రియ సాగరుడి యొక్క తండ్రికి ప్రీతిని రిటర్న్ రూపంలో చేయటము ఎలా? మంచి రీతిగా చదువుకొని మరి అందరికీ చదివిస్తూ ఉండడము, శ్రీమతంలో సాగిపోవడము. రెండో విషయము, సచ్చాయి और सफाई से पहले स्वयं में धारण कर फिर दूसरों को धारणा करानी है. एक बाबा के संग में रहना. సత్యత స్వచ్ఛతతో మొదట స్వయంలో ధారణ చేసుకొని ఆ తర్వాత వేరే వారికి ధారణ చేయించాలి. ఒక్క బాబా సాంగత్యంలో ఉండిపోవాలి. वरदानमु. निमंत्रण आत्माओं के डायरेक्शन के महत्व को जान पापों से मुक्त होने वाले सेंसिबल भवा. నిమిత్త ఆత్మల యొక్క డైరెక్షన్ మహత్వాన్ని గుర్తించి పాపాల నుండి ముక్తులుగా ఉండేవారు సెన్సిబుల్ కాగాక అని వరమిస్తున్నారు. ఎవరైతే సెన్సిబుల్ పిల్లలుగా ఉంటారో వారు ఎప్పుడు కూడా ఈ విధముగా ఆలోచించరు. ఏ నిమిత్త ఆత్మాయే जो डायरेक्शन दे रहे हैं, शायद कोई के कहने से कह रहे हैं. మరి వీళ్ళు నిమిత్త ఆత్మలు డైరెక్షన్ ఇచ్చే దాని నుండి మరి డైరెక్షన్ తీసుకోవాలా అనేసి వీళ్ళు డైరెక్షన్ ఇస్తే మరి ఆ డైరెక్షన్ ప్రమాణంగా చెప్పాలేమో అట్లా. निमित्त बनी हुई आत्माओं के प्रति कभी यह व्यर्थ संकल्प नहीं उठाने चाहिए. నిమిత్తమైనటువంటి ఆత్మల యొక్క ప్రతిగా ఎప్పుడు ఈ వ్యర్థ సంకల్పాన్ని చేయకూడదు. मानो कोई ऐसे फैसला भी दे देते हैं जो आपको ठीक नहीं लगता है, लेकिन आप उससे जिम्मेवार नहीं हो. బాబా తెలుపుతారు, ఒకవేళ ఎవరైనా ఈ విధంగా గుర్తించినట్టయితే
తనకి సరికాదు అని అనిపిస్తుంది. అయితే ఆ జవాబారి మీది కాదు. ఆపకా పాప్ నహీ బనేగా. అంటే ఒకవేళ ఆ విధంగా ఉన్నా అలా అనడము అది మీది కాదు, మీ పాపంగా కాదు. ఎందుకు అంటే జిస్నే ఉన్హే నిమిత్ బనాయా హై వో బాపు పాపకో భీ బదల్ లేగా. మరి ఎవరిని నిమిత్తంగా బాబా తయారు చేస్తారో వారు పాపాన్ని కూడా పరివర్తన చేయించగలరు. ఏ గుప్త రహస్య గుప్త మిషనరీ హై. ఇది గుప్తమైన రహస్యము, మరి గుప్త మిషన్ అయినది. స్లోగన్ ऑनेस्ट वह है जो प्रभु पसंद और विश्व पसंद है, ఆరాం పసంద్ నహి. ఆనెస్ట్ ఎవరు అంటే ప్రభు పసందుగా ఉండేవారు, అంటే ప్రభుకి ఇష్టమైన వారు, విశ్వానికి ఇష్టమైన వారు, ఆరాం పసందులు కాదు. ఓం శాంతి. अपनी अनंत किरणें पाए सा पसारे, अपनी अनंत किरणें पाए सा पसारे। गुण शक्तियों की माला हमारे गले में डारे। बाबा तुम हमारे ओ बाबा प्यारे प्यारे। शीतल सी ये रश्मियाँ हम पर बिखर रही हैं, आनंद की फुहारें प्रतिपल बरस रही हैं। शीतल सी ये रश्मियाँ हम पर बिखर रही हैं, आनंद की फुहारें प्रतिपल बरस रही हैं। अनुभूतियों में रंगे रूहानी ये इशारे। बाबा तुम हमारे ओ बाबा प्यारे प्यारे। जो बीज में है एक विशाल तरवर समाया, तुम में होकर लवलीन तुम सा स्वरूप पाया।
घर में ये अरुणिमा सी फैली है लाली। अनुपम ये शाश्वत है शांति सुख की छटा निराली। है ब्रह्म घर में ये अरुणिमा सी फैली है लाली। अनुपम ये शाश्वत है शांति सुख की छटा